హలో నమస్తే, అందరు బాగున్నారా? సమ్మర్ ఆల్మోస్ట్ వచ్చేసింది కదా, మరి మనం మొక్కలు వేయడం స్టార్ట్ చేయాలి కదా. సమ్మర్ ఉండేదే 4-5 నెలలు మాత్రమే. ఆ 4-5 నెలల్లో ఏం పెరుగుతాయో చూసుకొని అవే వేయాలి. అవి కూడా విత్తనాల నుంచి పెంచాలి అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. నాకు ఆ బుక్కి ఆబ్వియస్లీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మొక్కలు వేయాలి అని. నేను ఈసారి ఫ్లవర్స్ ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం స్పేస్ ఉంది బయట బాల్కనీలో పెట్టడానికి, అంటే ఏవైనా కూరగాయ మొక్కలు కూడా పెడదాం అనుకున్నాను. ఎస్పెషల్లీ ఈసారి బాల్కనీ సన్ఫ్లవర్ ప్లాంట్స్ పెంచాలి అనుకున్నాను. హ్యూస్టన్లో ఉన్నప్పుడు ఒకసారి పెంచాను, చాలా బాగా వచ్చింది. సన్ఫ్లవర్స్ 2 రకాలు, క్యాప్సికమ్ వేసాను. అవి లాస్ట్లో మీకు అప్డేట్ ఇస్తాను ఎలా వచ్చాయి అనేది. అయితే యాజ్ యూజువల్ మేము ఎదురు చూస్తున్న డే అదేంటి అంటే స్ప్రింగ్ సీజన్ వచ్చింది అంటే మేము సిక్ అయిపోవడం గ్యారంటీ అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాము. వెయిట్ చేస్తూ ఉన్నాము. వీఆర్ ఆల్ సెట్ అన్నట్టు. హెల్త్ ఇంకా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. జలుబు, థ్రోట్ పెయిన్ ఉందన్నమాట. అదే ఎక్కువ సఫర్ అయ్యేది దాని నుంచే. మేమైతే పెయిన్ కిల్లర్ లాగా మోట్రిన్ వేసుకుంటున్నాము. అది వేసుకుంటుంటే బాగానే అనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటే నేను అమ్మని అడిగాను, ఏదైనా రెసిపీ చెప్పమా చేసుకుంటాను అంటే, అమ్మ మొన్న ఎప్పుడో కొబ్బరి పచ్చడి చేసుకుందంట. అది విని నేను కొబ్బరి తెప్పించాను, అప్పటి నుంచి చేయలేదు. సో అమ్మకు కాల్ చేసి ఈ రెసిపీ ఎలా చేయాలో అడిగి అమ్మ చెప్పినట్టు చేస్తున్నాను బేసికలీ. సో ఏంటంటే ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టొమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. పండు మిరపకాయలు ఉంటే ఇంకా బెస్ట్. పండు మిరపకాయలు కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చి కొబ్బరి తీసుకోవాలి, అది కూడా మిక్సీలోకి వేసుకోవాలి. తర్వాత అందులోకి కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను కొత్త మిక్సీ తీసుకున్నాను ఎందుకంటే ఆ బటర్ఫ్లై సరిగా బాగాలేదు. సో ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఈ మిక్సీని. ప్రీతి ఇక్కడ కూడా దొరుకుతుంది. నేను లాస్ట్ 7 years నుంచి యూస్ చేస్తున్నాను ప్రీతి బ్రాండ్ని. అయితే అది నాకు ఈ 7 yearsలో తర్వాత పోయిందనమాట. సో రీసెంట్గా పోయిందని బటర్ఫ్లైకి మార్చాను. అది మార్చి కూడా ఒక 5-6 months అయిందా మ్యాక్స్, అంతే. కానీ అది అస్సలు సరిగానే పనిచేయట్లేదు, బుర్రని సౌండ్ వస్తూ ఉంటుంది. అందుకే మళ్ళీ ప్రీతినే తెప్పించుకున్నాను. ఇది నా ఫేవరెట్ మిక్సీ చెప్పాలంటే. అండ్ ఇంకా చెప్పాలి అంటే పాత మిక్సీవి నా గిన్నెలు కూడా అలానే ఉన్నాయి, మిక్సీ జార్స్. అవైతే పడేయలేదు, అవి కూడా దీనికి హెల్ప్ అవుతాయి, యూజ్ అవుతాయి. సేమ్ అవి కూడా వాడచ్చు అనమాట. తర్వాత ఇక్కడేమో అన్నానికి పెట్టేశాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, తనకు కూడా అసలు బాగాలేదు, బట్ తను కూడా ఆఫీస్కి వెళ్ళారు. అండ్ పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు. అబ్బుకి వచ్చి సెట్ అయిపోయింది, కానీ వాడికి వచ్చింది అంటే మాకు డెఫినెట్లీ అంటిస్తాడు. ఒకవైపు అన్నం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత మా ఆయన కూడా ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యా అని చెప్పారు, అందుకే టకటక ఈ చట్నీ చేస్తున్నాను. సో ఇదైతే ఇలానే పచ్చివే మనం మిక్సీకి వేసుకోవాలి, దీన్ని వేయించుకోవాల్సిన అవసరం లేదు ఫస్టే. తర్వాత ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేయాలి. కొద్దిగా ఒక 1 spoon ఎక్కువ వేయండి, మరీ ఎక్కువేం అవసరం లేదు, నార్మల్గానే. తర్వాత ఇంగు కంపల్సరీగా వేసుకోవాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్న తర్వాత ఈ పచ్చడి ఉంది కదా మనం మిక్సీ చేసుకున్నాము, అది వేసి వేయించుకోవాలి. అయితే వెరీ స్లో ఫ్లేమ్లో పెట్టి, లైక్ 2 or 4 ఆర్ వెరీ స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. అది మగ్గేలోపు నేను ఇంకొకటి చెప్తాను మీకు. అయితే ఇది నిజంగా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈవెన్ పిల్లలు కూడా, నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారో తినరో అని కొంచెం తక్కువే చేశాను ఆ పూటకి అయ్యేంత, బట్ అది అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నేను పచ్చి పులుసు చేసుకుంటున్నాను. అమ్మనే చెప్పింది నోరు బాగాలేనప్పుడు ఈ పచ్చి పులుసు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది అని చెప్పేసి నోటికి. అయితే పచ్చి పులుసు కోసం అని నేను చింతపండుని నానబెట్టి ఆ వాటర్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాము మేము. తర్వాత పప్పులు ఉంటాయి కదా, పుట్నాల పప్పు అంటారు, పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసిండే పొడి ఉంటుంది కదా, అది ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఉంటుంది అనమాట. సో ఆ పొడి కూడా వేసేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఈలోపు ఈ చట్నీ మగ్గిపోయింది. దీన్ని ఇంకా నేను క్యాజరోల్లోకి తీసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అయితే ఇదే ప్యాన్ ఉంటుంది కదా, ఈ పచ్చడి చేసిండే ప్యాను, దాంట్లోకి ఒక్క రవ్వ కొద్దిగా అన్నం ఉంటే అది కలిపేశాను. మా ఆయన కూడా ఆ పాటికంతా ఇంటికి వచ్చేసారు. తనకు అసలు తెలీదు నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి. తనకు మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా నచ్చింది, మళ్ళీ చేయమని కూడా అడిగారు. అయితే ఇంకా దీంట్లోకి ఏంటంటే నేను ఆనియన్స్ వేసుకున్నాను పచ్చి పులుసులోకి. ఒక్క రవ్వ ఆయిల్లో ఆనియన్స్ అలా ఫ్రై చేసుకొని దాంట్లోకి ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా, వాటరు, అదంతా వేసుకొని ఉడికొచ్చేంత వరకు మాత్రమే ఉడికిచ్చి ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. అమ్మకు కాల్ చేసి మరి అడిగి తెలుసుకున్న రెసిపీ. నా వ్లాగ్ చూడొచ్చు తర్వాత.
రెసిపీ ఎలా చేసావు, చాలా బాగుంది అని అడుగుతున్నారు. అందుకే నా వ్లాగ్ చూసి తెలుసుకో అని చెప్తున్నాను. తర్వాత ఇదేంటంటే పన్నీర్ పరాటా. ఇండియన్ గ్రాసరీ స్టోర్లో డీప్ బ్రాండ్ది పన్నీర్ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలియదు అంటే మాత్రం ట్రై చేయండి. సో ఆ రోజు లంచ్కి అయితే ఇదే అన్నమాట. సింపుల్గా అయినా కూడా చాలా టేస్టీగా, నోటికి చాలా టేస్టీగా అనిపించింది. నాకు కానీ హెల్త్ బాగాలేదు అనిపిస్తే మాత్రం, చాలా డల్గా ఉంది అనిపిస్తే, నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే మొక్కలు కొనడానికి వెళ్తాను, మొక్కలు చూడడానికి వెళ్తాను డెఫినెట్లీ. మా ఇంటి దగ్గర కెంట్ అని ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో అయితే నేను వెళ్ళి చూసినప్పుడు కొత్తగా ఈ మొక్కలు పెట్టారనమాట. ఇవి రోజ్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, కానీ చాలా చిన్న చెట్టుకే మంచిగా చాలా లావుగా ఫ్లవర్స్ వస్తాయి. 4 for $20 పెట్టారు. అసలు ఎంత క్యూట్గా ఉంటాయో, గుత్తులుగా వస్తాయి. ఇవైతే దేవుళ్ళకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనిపించేసి, ఇందులో ఐ థింక్ 5 to 6 కలర్స్ ఏమో ఉన్నాయి. అన్నీ తీసుకున్నాను నేను. బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి. అసలు చూస్తుంటే అన్ని ఫ్లవర్స్ తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. రెడ్, ఆరెంజ్, పింక్, ఎల్లో, వైట్, ఇంకా వేరే రకాల్లో ఇంకొక 2 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. అన్నీ కలిపి నాకు $40 అయ్యాయి. కానీ ఇవి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక రీపోర్ట్ చేయాలి. ఒక ఫ్లవర్ అయితే వెరైటీగా డబుల్ కలర్ వచ్చింది. అవి ఇంటికి వచ్చాక, మన దగ్గరకు వచ్చాక ఎలా పెరుగుతాయో తెలియదు. బట్ ఐఎమ్ హోపింగ్ వచ్చేది సమ్మరే కాబట్టి మంచిగా పెరుగుతాయని. ఈ ఫ్లవర్స్ నాకు చాలా నచ్చాయి, అందుకే ఇది కూడా ఒకటి తీసుకున్నాను. చాలా కష్టమైంది తెలుసా డెసిషన్ ఇక్కడ ఫ్లవర్స్ తీసుకోవడానికి. అండ్ అబ్బు తన చేత్తో ఒక ఫ్లవర్ తెచ్చిచ్చాడు, ఇది తీసుకుందామా అమ్మ అని చెప్పేసి. పండు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? పండు అయితే మ్యాథ్ ట్యూషన్ ఉంటే వెళ్ళింది. దాన్ని అలా డ్రాప్ చేసేసి అబ్బుకి ఈ ఫ్లవర్ నచ్చిందంట, ఇది తెచ్చుకున్నాము. ఇది భలే క్యూట్గా అనిపించింది. సచ్ ప్రెట్టి కలర్స్ అండి, ఎంత బాగున్నాయో కలర్స్ అయితే, లైక్ అన్ని తీసుకోవాలనిపిస్తుంది. అండ్ దాంతో పాటు సింగోనియం ప్లాంట్ అని ఒకటి ఉంటుంది కదా, అది క్లియరెన్స్లో $5కే పెట్టారు. ఆ ప్లాంట్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, లక్కీగా అది క్లియరెన్స్లో పెట్టారు, అది కూడా తెచ్చుకున్నాను. ఇంకా అలా చూస్తూ ఉండగానే ఈవినింగ్ కూడా అయిపోయింది. నేను ఏం చేశానంటే, పొద్దున అందరు స్కూల్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను అలసందలు నానబెట్టుకున్నాను, ఈవినింగ్ డిన్నర్ కోసం తిందామని చెప్పేసి. అవి గుగ్గులు చేసుకుంటున్నాను అనమాట. అవి ఒక 6 to 7 hours అలా, ఎంతసేపు అయినా ఒక 5 hours మ్యాక్స్ నానితే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆనియన్ అవి వేసేసి, కొంచెం తెల్లవాయి కూడా వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసము. ఇవి కూడా వేసేసి కొంచెం అలా వేయించేసుకొని, ఉప్పు వేసుకొని, కొత్తిమీర వేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇది నైట్ టైమ్స్ డిన్నర్ లాగా, సాలడ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే నేను సింగోనియం ప్లాంట్ తెచ్చా అని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ నాకు ఒక హుక్ ఉంటుందన్నమాట. అక్కడ పిల్లలు యూజువల్గా బ్యాట్స్ అవి పెడుతూ ఉంటారు. ఇప్పుడు మార్చాలండి, అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టాను, ఆ తర్వాత చూపిస్తాను. అక్కడ ఇదేమైనా సెట్ అవుతుందా, దానికి ఎలాగో హ్యాంగింగ్ హుక్ ఇచ్చారు కదా, సెట్ అవుతుందా అని చూస్తున్నాను, కానీ లేదు, అది పడిపోతుంది, వేస్ట్ అనిపించింది. ఇంకా నేనేమో ఇది పొద్దున పిల్లలకి బాక్స్ చేస్తున్నాను. అవెన్లో శనక్కాయ విత్తనాలు పెట్టాను. సపరేట్గా రోస్ట్ చేయకుండా ఒక ప్లేట్లో అలా పెట్టేసినా కూడా అవి రోస్ట్ అయిపోతాయి. ముందే కావాలనుకుంటే మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసి పెట్టుకో ఉండొచ్చు, బట్ నేను చేసుకోలేదు. అందుకే ఇప్పుడు ఇంకా అవెన్లో పెట్టేశాను. అవి ఫ్రై అవుతుండగానే నేను ఏం చేస్తున్నానంటే, ఎంటీ రైస్ ఇడ్లీ ఎవరైనా ట్రై చేశారా? అప్పటికప్పుడు ఎవరికైనా ఇడ్లీస్ అలా ట్రై చేయాలి, పిండి నానబెట్టుకోలేదంటే మాత్రం ఇది మస్ట్ ట్రై. మా ఆయన ముందు రోజు పడుకునే రోజు అడిగారనమాట, నాకు ఇడ్లీ తినాలనిపిస్తుంది అని చెప్పేసి. సరే ఇంకా పొద్దున బాక్స్కి చేస్తాను, ఎలాగో పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇష్టంగా. సో వాళ్ళ కోసమని బాక్స్కి చేసి మా ఆయన కోసం కూడా చేస్తున్నాను నేను. ఇది ఇంకా 1 కప్పు ఇడ్లీ పిండికి 1/2 కప్పు పెరుగు అండ్ 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 cups తీసుకుంటాను, 25 అలా వస్తాయి. తర్వాత దాని మీద మూత పెట్టేసి పక్కన నానబెడతాను అనమాట. ఈలోపు చట్నీ చేసుకుంటాను. చట్నీ కోసం ఏంటంటే శనక్కాయ విత్తనాలు నేను మిక్సీ జార్లోకి వేసి ఆడిచ్చేసుకుంటున్నాను. మీరు ఇక్కడే కావాలనుకుంటే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం మీకు ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలి అంటే, క్వాంటిటీ కావాలి అంటే ఇంకొంచెం పుట్నాల పప్పులు అంటాం కదా, అవి వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి నేను వేయించుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం దాంట్లోకి ఆ వేడిగా ఉన్నప్పుడు చింతపండు కూడా వేస్తానన్నమాట. ఆ చింతపండు కూడా వేసేస్తున్నాను. తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు వేసేసి అలా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి, కొద్దిగా వాటర్ వేసేసి, అంతే. మనకి శనక్కాయ చట్నీ కూడా రెడీ అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది. మీ దగ్గర ఒక 30 minutes ఉంది అనుకోండి, 30-35 minutes హ్యాపీగా మీరు ఈ ఇడ్లీ చట్నీ చేసుకొని తినొచ్చు. వర్కింగ్ మామ్స్ కానీ, ఆర్ ఇంట్లో టయర్డ్ అయిపోయిన మామ్స్, ఆర్ పిల్లలు ఇష్టంగా తింటారు అంటే మాత్రం వీళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి అని నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే మేము ఇలానే చేసుకుంటాం కాబట్టి. మీరు ఇంతవరకు ట్రై చేయలేదు అంటే మాత్రం ఒక్కసారి
ట్రై చేయండి, మీకు చాలా నచ్చొచ్చు. ఎందుకంటే మా ఇంట్లో అయితే చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. ఇది ఇంట్లో ఒకవేళ పిండి లేదు అంటే మాత్రం ఇది ఒకటి సేఫ్టీకి పెట్టుకొని ఉంటాం ఎప్పుడు. సో అలా వేసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా తినాలి అనిపించినా, ఇలా స్కూల్కి లేట్ అయిపోతుంది, బాక్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు అనిపిస్తే మాత్రం ఇది చేస్తూ ఉంటాను. 15 to 20 మినిట్స్ పిండి పక్కన పెట్టామే అనుకోండి, అది మంచిగా పొంగుతుంది కూడా. పిండి మీకు కనిపిస్తుంది కదా, వీడియోలో చూపించినట్టు పొంగుతుంది పిండి. అప్పుడు బాగా కలిపేసి దీంట్లోకి నేను ఇంకా ఇవి ఉంటాయి కదా ఇడ్లీ పాత్రలు, వాటికి ఆయిల్ పట్టించేసి నేను ఇంకా వాటిలో పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇడ్లీ బౌల్లో ఆల్రెడీ వాటర్ పెట్టి వేడి చేసేస్తాను. ఇవి కూడా దాంట్లో పెట్టేసి మూత పెట్టేసాము అంటే ఒక 15 మినిట్స్కి ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి హార్డ్గా కూడా అస్సలు ఉండవు. లైక్ ఇంట్లో చేసుకునే రైస్ ఇడ్లీ ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. అయితే అబ్బుకి నేను ఈరోజు స్ట్రాబెర్రీస్ విత్ న్యూటెల్లా పెట్టిస్తున్నాను. వాడికి ఈ కాంబో చాలా నచ్చుతుంది. ఎప్పుడు స్ట్రాబెర్రీస్ తెచ్చుకున్నా కానీ ఫస్ట్ ఈ న్యూటెల్లాతో ట్రై చేస్తే మాత్రమే తింటాడు. ఉత్తవి తినాలంటే అంత తినడు. పండుగ మాత్రం నేను స్మూతీ చేయిస్తాను స్ట్రాబెర్రీస్తో, తనకి స్మూతీ బాగా నచ్చుతుంది. యూజువల్లీ నేను చాక్లెట్ స్ప్రెడ్ ఇంట్లో ఎక్కువగా తెప్పియను. చాలా చిన్నది తెచ్చుకుంటాను. నేను వెళ్ళినప్పుడు చిన్నది దొరకలేదు అని న్యూటెల్లా పెద్దది తెచ్చుకున్నాము ఒకటేసారి. బట్ ఎక్కువగా ఓన్లీ స్ట్రాబెరీస్కి మాత్రమే వాడతాము. లేకపోతే ఆ న్యూటెల్లా పెద్దగా మా ఇంట్లో అలో లేదు. ఏ న్యూటెల్లా దీనిలోకి వేస్తుంటే అసలు పట్టుకోవట్లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే క్యాప్కి న్యూటెల్లా పెట్టేశాను. స్ట్రాబెరీస్లో టూత్ పిక్ పెట్టాను అనమాట. వాడే స్కూల్కి వెళ్ళాక దాంట్లో ఈజీగా తీసుకొని తింటాడులే అని చెప్పేసి. ఒక్కొక్కసారి మమ్మీ బ్రెయిన్ అలా పనిచేస్తూ ఉంటుంది. ఏం చేస్తాం. ఇక్కడ చూసారా, ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. వేడిగా దీన్ని మనం తీసేసి హాట్ బాక్స్లోకి వేసుకొని మనకి మధ్యాహ్నం అయినా రాత్రి అయినా కానీ అవి అంతే బాగుంటాయి. మెత్తగా కూడా ఉంటాయి, తీస్తే కూడా నీట్గా వస్తాయి ప్యాన్కి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. లైక్ వాళ్ళు పిండి వేసుకోవడం ఇవన్నీ వాళ్ళకి అంత టైం కూడా ఉండదు కదా. సో అందుకోసమని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది MTRలో నేను వడలు అవన్నీ ట్రై చేశాను, కానీ అన్నిటికంటే ఎక్కువ నాకు నచ్చింది ఏంటి అంటే ఇదే సాంబార్. మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ MTRవే ఉంటాయి. సాంబార్ పౌడర్ కానీ, రసం పౌడరు, పులిహోర పౌడర్ అన్నీ MTRవే ఉంటాయి. అందులో ఇడ్లీ పౌడర్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఇది 1-2 ప్యాకెట్లు అయితే ఇంట్లో తెచ్చిపెట్టుంటాము. అబ్బు అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ చేసా అంటే ఇడ్లీనే తినేసి వెళ్తాడు. అండ్ బాక్స్ కూడా 4 తింటాడు. అండ్ వాళ్ళ నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళే ముందర ఇదే ఇడ్లీ చట్నీ తినేసి వెళ్తారు. చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అండి. వాడికి ప్లేట్లో పెట్టించేసి మిగతావన్నీ నేను హాట్ బాక్స్లో తీసి ఎత్తి పెడుతున్నాను. పండుగ కూడా బాక్స్లో పెట్టించేస్తాను, అయిపోతుంది. పండుగకి అబ్బుకి ఒక 1 అవర్ తేడా ఉంటుంది స్కూల్ టైమింగ్స్. సో అందుకే కొంచెం నిదానంగా చేసుకుంటాను వాడు వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ. ఇంకా చెప్పాను కదా, ఈ మధ్య కాలంలో లైక్ ఒక 2-3 డేస్ నుంచి స్వెటర్ వేసుకోకుండా బయటికి వస్తున్నాము. 10-15 సెల్సియస్ వెదర్ ఉంది. ఇండియాలో అయితే అబోవ్ 50 ఉందంట కదా. మా అమ్మ చెప్తుంటేనే భయమవుతుంది. ఈవెన్ మొక్కల దగ్గర కూడా వెళ్ళట్లేదంట, అంత వేడిగా ఉంది. ఇంకా పైకి మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి ఎండకు ఎక్కడ హీట్ స్ట్రోక్ వస్తుందో అన్నట్టు బయట ప్యాటియో నేను క్లీన్ చేసుకుంటున్నాను, అదే బాల్కనీ. వింటర్ మొత్తం లైక్ లిటరలీ అలానే వదిలేస్తాను, నేనేం చెయ్యను. అసలు ఎవరు ఏం చెయ్యర్లేండి. అప్పుడు స్నో పడుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి. నెక్స్ట్ సమ్మర్ వచ్చేంత వరకు ఎవరు ఇంకా బాల్కనీస్లో కూడా మీకు ఎవ్వరు కనిపించరు. వన్స్ సమ్మర్ స్టార్ట్ అయిందంటే అందరూ ఫుట్పాత్ల మీద, రోడ్స్ మీదనే కనిపిస్తారు. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా, వాకింగ్కి వెళ్దాం, వర్కౌట్ చేసుకుందాం అని చెప్పి. అండ్ ఈ ప్లాంట్స్ తెచ్చాను కదా, ఈ ప్లాంట్స్ రీపార్ట్ చేయడం కోసం ఆ పెద్ద పార్ట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నవి. సో వాటినే ఖాళీ చేస్తున్నాను అనమాట. దాంట్లో ఇంకా మట్టి అదంతా ఉంది కదా, అదంతా ఖాళీ చేస్తున్నాను. ఇంకా ఈ ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇది నేను రేపు చూపిస్తాను. రిపోర్టింగ్ వచ్చేసి ఈ కలర్స్ అన్నీ తెచ్చుకున్నాను నేను కెంట్ స్టోర్లో. వాటిని చూస్తూ ఉంటేనే చాలు కడుపు నిండిపోతుంది. అంత హాయిగా ఉంటుంది, అంత ప్లెజెంట్గా ఉంటుంది. అలానే కెంట్ స్టోర్లో ఇది యూజువల్ ప్రైస్ అయితే $49. ఈ ల్యాడర్ షెల్ఫ్ ఇది మెటల్ అనమాట. ఇది ఎస్పెషల్లీ గరాజెస్లోకి అలా మంచిగా స్టోర్ రూమ్స్లోకి మంచిగా హెల్ప్ అవుతుంది. అయితే ఇది తెచ్చుకున్నాం అనమాట. మా ఆయన ఫిక్స్ చేస్తున్నారు, సింగిల్ హ్యాండెడ్గా ఇదంతా ఫిక్స్ చేశారు. కెంట్లో అయితే డీల్కి వచ్చేసి $39కే వచ్చింది. సో చాలా బెస్ట్ డీల్ అనిపించింది. ఇంకా నేను వీడియో స్టార్టింగ్లో ప్లాంట్స్ వేసాను కదా, సీడ్స్ వేసాను కదా జర్మినేషన్ కోసం అని, అవి ఎలా వచ్చాయో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది 3rd డే యాక్చువల్లీ, వేసిండే రోజుకి ఇది 3rd డే. సో ఇది 3rd డేకి వచ్చేసి నేను బీన్స్ కూడా వేశాను. ఏమేమి వేసానో చెప్తాను ఉండండి. సో ఇది చూడగానే నేను చూసినప్పుడు ఇంత పైకి రాలేదు అవి మొలకలు, బట్ నేను ఇప్పుడు మీతో పాటు చూసి సర్ప్రైజ్ అవుతున్నాను ఇంత పెద్దగా వచ్చాయా అని చెప్పేసి. ఇవి వచ్చేసి చిన్న
సన్ఫ్లవర్ అనమాట. కుసుమిత్తనాలు ఉంటాయి కదా, అవే ఇవి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కూడా రేపు రీపాట్ చేసేస్తాను ఇంకా. అండ్ ఇంకా వచ్చేసి దీంట్లో నేను రెడ్ బీన్స్ వేసాను, క్యాప్సికమ్ కూడా వేసాను అన్నాను కదా. బట్ క్యాప్సికమ్ ఎందుకో ఆ ఇత్తనాలు సరిగా రాలేదండి. మరి సంహౌ ఎక్కడో పోయినట్టున్నాయి. చూస్తాను ఇంకొక 5-6 డేస్ చూసి, ఇంకా అవి కూడా రాలేదు అంటే పడేస్తాను. అసలు రావట్లేదు క్యాప్సికమ్ అయితే. ఇట్స్ ఓకే, నేను డిమోటివేట్ అవ్వాలి అనుకోవట్లేదు. నేను మెయిన్గా ఫోకస్ చేసింది సన్ఫ్లవర్ ప్లాంట్స్ మీదనే. ఆ తర్వాత సన్ఫ్లవర్ పెద్ద సీడ్స్ ఉంటాయి కదా, టూ వెరైటీస్ తీసుకొచ్చాను. సన్ఫ్లవర్స్లోనే 2 వెరైటీస్ ఉన్నాయి. సో అది ఇంకొక వెరైటీ కూడా చూస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇవి వచ్చేసి బీన్స్ అండి, సారీ బీన్స్. ఇవేం బీన్సో తెలియదు, రెడ్ బీన్స్. ఇవి ఎలా వస్తాయో కూడా తెలియదు. పాతవి ఎక్కడో సీడ్స్ ఉంటే వాటిని కలెక్ట్ చేసి పెట్టాను లైక్ హ్యూస్టన్లో ఉన్నప్పుడే. సో అవి కూడా దొరికాయి. సర్లే వేద్దాంలే అన్నట్టు వేసాను, ఏమొస్తాయో చూద్దాం అన్నట్టు. నా మూడ్ ఆ రోజు బాగుంది, మొక్కలకి ఇలా వెయ్యాలి అనిపించింది, అందుకే వేసాను. ఇవి వచ్చేసి బెండకాయ. అన్నీ జర్మినేట్ అవ్వలేదు కానీ కొన్ని అయితే అయ్యాయి. బెండకాయ హిట్ ఆర్ ఫ్లాప్ అనమాట. అయితే హిట్ అవుతాయి, లేకపోతే ఫ్లాప్ అవుతాయి. సో కొన్ని వచ్చాయి, అవి పెట్టి ట్రై చేస్తాను, వస్తాయో రావో తెలియదు. బట్ వచ్చినంత వరకు మాత్రం బాగానే గ్రో అవుతున్నాయి. ఇవి ఏదో వాటర్లో టెస్ట్ చేసి ఇలా ఏవేవో చేస్తారు టెస్ట్లు, బట్ అవన్నీ ఏం చేయలేదు. చూద్దాము ఎన్ని వస్తాయి అన్ని వస్తాయి అనే హోప్తోనే పెట్టాను. అన్నీ వస్తాయని అయితే డెఫినెట్లీ అనుకోలేదు. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి నేను సన్ఫ్లవర్సే ఇంకొక దాంట్లో పెట్టాను అనమాట. అంటే 2 వెరైటీస్ పెట్టాను అన్నాను కదా, అది ఇంకొక దాంట్లో పెట్టాను. మీకు అక్కడ చూస్తుంటేనే అర్థమవుతుందా టిష్యూ పేపర్ మీద ఎంత పెద్దగా వచ్చిందో. లైక్ నేను నిన్న చూసినప్పుడు ఇంత రాలేదు, జస్ట్ జర్మినేట్ అయ్యాయి. బట్ ఈరోజు ఇంకా పెద్దగా గ్రో అయ్యాయి. ఐఎమ్ ప్రెటీ షూర్ ఇవి నేను పాట్లోకి వేసిన తర్వాత ఇంకా బాగా వస్తాయి అని హోప్ చేస్తున్నాను. సో యా, ఇదే అండి, నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో వీటిని చూసి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇదన్నమాట నా ప్లాన్స్ పిచ్చి. ఈ వ్లాగ్లో కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా నాకు ఈ ప్లాన్స్ కొంచెం పీస్ ఇస్తాయి కాబట్టి నేను ఇవి పించేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.